ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. నిజామాబాద్ జిల్లా నగరంలో కలెక్టరేట్ చౌరస్తా వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి బడ్జెట్ సమావేశాలపై నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మోపాల మండల మంచిప్ప 21 ప్రాజెక్ట్ బైరాపూర్ నుంచి బైరాపూర్ మదనపల్లి అమృత్ ముంపు బాధితులకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిధులు కేటాయించలేదని, బోదర్ ఆర్మూర్ పట్టణ అభివృద్ధి, నిజామాబాద్ పట్టణ అభివృద్ధికి, భీమ్గల్ పట్టణ అభివృద్ధికి ఎలాంటి నిధులు ఇవ్వకపోవడంపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. నిరసన కార్యక్రమంలో బట్టి విక్రమార్క దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ నాయకులు నిజామాబాద్ జిల్లా బోధన్, ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్కు తీవ్ర అన్యాయం చేశారని ఆయన ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వరప్రదాదైన ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ కానీ ఎన్సీఎస్ఎఫ్ గురించి కానీ ఎంత కేటాయించారు? అలాగే ప్యాకేజ్ 20-21 బైరాపూర్, గడ్కోల్, మెంట్రాల్పల్లి నుంచి అయ్యే పంపులకు ఎంత ఇచ్చారు? రూరల్కు, ఆర్మూర్కు, బాల్కొండకు, ఈ ప్రాంతానికి సాగునీరుకి ఏమి ఇచ్చారు? నిజామాబాద్ పట్టణ అభివృద్ధికి, బోధన్ పట్టణ అభివృద్ధికి, ఆర్మూర్ పట్టణ అభివృద్ధికి, భీమ్గల్ పట్టణ అభివృద్ధికి మీరు ఏమి ఇచ్చారు? ఈ స్పష్టంగా కూడా ఆయన రేవంత్ రెడ్డి మాటల్లో గారికి గుద్దు అన్నట్టు ఉంటుంది. అన్నిటికన్నా ఘోరం నా గల్ఫ్ అన్న వాళ్ళు అడిగింది వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వమని కాదు. వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వకపోతే, చేతకాకపోతే దేశంలో పోయి భార్య పిల్లలు వదిలేసి లక్షల రూపాయలు పోసుకొని అక్కడ కాయా కష్టం చేస్తున్నారు. ఏజెంట్ చేతిలో మోసపోయో లేకపోతే కంపెనీ చేతిలో మోసపోయో వాళ్ళు ఇబ్బంది పడితే ఆదుకోమన్నారు. దురదృష్టవశాత్తు ఏదైనా అనారోగ్య పాలైతే, లేదు యాక్సిడెంటల్గా చనిపోతే వాళ్ళ కుటుంబాలను ఆదుకోమన్నారు. కానీ చాలా బాధాకర విషయం, గల్ఫ్ అన్నలను ఇలా నట్టెట్ల ముంచింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి గల్ఫ్ అన్న కోస, గల్ఫ్ అన్న వారి యొక్క ఇది ఈ కాంగ్రెస్ పార్టీకి తగలక మానదని చెప్తూ మరొక్కసారి నేను చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీకి మీరు ఈ చిత్తూరు జిల్లాకి ఇచ్చిన ప్రామిసెస్ పూర్తి చేయాలని బీజేపీ తరఫున డిమాండ్